హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వచ్చేసి నేను భోగి డే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఊర్లకు వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్తో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సంక్రాంతి అంటేనే ముగ్గులు, పిండి వంటలు, హరిదాస్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా. ఇవే కాకుండా ముగ్గుల పోటీలని ఇంకా చాలా రకాల ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు కదా. నేను ఇక్కడ వచ్చేసి భోగి డే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. భోగి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా వాకింగ్ చేసి ఇంటికి వచ్చేసాము. మా అమ్మ ముందు రోజు నైటే ఇలా ఇంటి ముందు అంతా కూడా ముగ్గులు వేసేసింది. ఈ సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటేనే ఇంటి ముందు వాకిలంతా కూడా ఇలా పెద్ద పెద్ద ముగ్గులతో నింపేస్తాం కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్న భోగి మంటలు వేశారు. ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, ఫుల్ మంచు పడుతుంది అండ్ చలిగా కూడా ఉంది. సో ఇక్కడైతే కొంచెంసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ అలానే ఇక్కడ పాత వస్తువులు కొన్ని ఉన్నాయి, చెక్కవి ఇరిగిపోయి పాడైపోయినవి. సో వాటిని కూడా ఈ మంటల్లో వేసి కాల్చాము. అండ్ ఈ చలికైతే ఇక్కడ కొంచెంసేపు ఇలా టైం స్పెండ్ చేసాము. అండ్ ఫైనల్గా కొన్ని పిక్స్ క్లిక్ చేసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి టిఫిన్కి మేము పునుగు ప్రిపేర్ చేసుకుంటున్నాము, చిన్న పునుగుల్లాగా. వీటిని మైదా పిండితో కాకుండా మేము ఓవర్ నైట్ మినపప్పు నానబెట్టుకొని నెక్స్ట్ డే మంచిగా గ్రైండ్ చేసుకొని దాంట్లోకి తడి వరి పిండిని మిక్స్ చేసాము. అండ్ సాల్ట్, కొంచెం సోడా ఉప్పు అండ్ ఆనియన్, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. మైదా అన్హెల్దీ కదా, ఇవి అయితే చాలా బాగా వచ్చాయి, మంచిగా పొంగి టేస్టీగా ఉన్నాయి. అండ్ దీంట్లోకి కాంబినేషన్గా మేము టొమాటో పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాము, పచ్చి టొమాటోల పచ్చడి. అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే దీంట్లో సోడా ఉప్పు వేయాలి, కానీ ఓవర్ నైట్ పిండి అలా ఉంచితే మంచిగా పొంగి పునుగు కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా టిఫిన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కాఫీ తాగే వాళ్ళ కోసం కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంతలోకి హరిదాస్ కూడా వచ్చారు. ఇంకా ఇక్కడ మా బుడ్డది బియ్యం వేస్తుంది. ఇంకా హరిదాస్ కూడా వెళ్ళిన తర్వాత నేను దాక్షలు ఇలా కొంచెంసేపు ఆడుకున్నాము. అప్పుడు దాకా మంచిగా వెనక నుంచి తిరిగింది. ఇంకా వీడియో స్టార్ట్ చేసేసరికి నేను ముందు కూర్చుంటా ఉంటుంది. వెనకెక్కు నుంచో, ఇటు చూడ నుంచండి. పాడే భోగి రోజు పులగం అండ్ అలానే కలపటం కూర చేస్తాం కదా. సో ఇక్కడ దానికోసం వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ పులగం ప్రిపేర్ చేసేసింది. కొంతమంది ఈ పులగానికి కాంబినేషన్గా బెల్లం కూడా తీసుకుంటారు, అది కూడా బాగుంటుంది. బట్ నాకైతే పులగం, నెయ్యి అండ్ కలపడం కూర టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ ఫెస్టివల్కి మా అమ్మ ఏమేమి పిండి వంటలు చేసిందో చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి చెక్కగారెలు మా చెల్లి చేసింది. తను వర్క్ అయిపోయిన కాంచి ఈవినింగ్ టైంలో చేసింది, అందుకే కొంచెం క్వాంటిటీలో చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నేతి అరిసెలు, చాలా సాఫ్ట్గా బాగా వచ్చాయి. నేతి అరిసెలు కదా, ఈ చలికి బాగా గట్టిగా అవుతాయి, బట్ వీటిని వేడి చేసుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కారపూస అండ్ లడ్డూలు కూడా చేశారు. ఇవన్నీ కూడా మా చెల్లి అండ్ అమ్మ ఇద్దరు భోగి ముందు రోజు చేశారు. నేను ఆ రోజు ఈవినింగ్కి వచ్చాను. అండ్ నేను స్వీట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎక్కువ హాట్ తింటాను. బట్ ఈసారి లడ్డూలు మాత్రం చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అందరిది లంచ్ కంప్లీట్ అయిపోయింది. మేము ఆకలేయట్లేదని చెప్పి మా అమ్మమ్మ నేను తినకుండా కూర్చున్నాము. ఇంక ఇప్పుడైతే ఇద్దరం కలిసి తింటున్నాము. భోగి రోజు లంచ్ వచ్చేసి కలపటం కూర, పులగం, అప్పడం, ఉట్టిపప్పు అండ్ పచ్చడి. మంచిగా నెయ్యి వేసుకొని అయితే లంచ్ కంప్లీట్ చేసేసాము. ఇంకా కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లేచేసరికి మా అమ్మ ఇక్కడ పాల తలికలు చేస్తుంది.
పాల తాలికలు చేసేటప్పుడు తాలికలు విరగకుండా ఇలా గంటె లోపలికి పెట్టి అడుగు నుంచి కలపాలి అంటే అప్పుడు విరగకుండా వస్తాయి. ఇంక ఈ పాల తాలికలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత సర్వ్ చేసేస్తున్నాము. పాల తాలికలు చేస్తే మాత్రం కంపల్సరీ ఇంత క్వాంటిటీ చేస్తుంది మా అమ్మ. అండ్ ఇవి ఈవినింగ్ కల్లా కంప్లీట్ అవుతాయి కూడా. ఎప్పుడో ఒకసారి చేస్తుంది కదా, సో షేర్ చేస్తుంది. సో ఇంత క్వాంటిటీ కంపల్సరీ ఉండాల్సిందే. ఈ పాల తాలికల్లోకి పప్పు అండ్ నెయ్యి కాంబినేషన్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.